మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి అవినీతి ఆరోపణ అరాచకాలు చేస్తున్న అధికారుల్ని మేము శిక్షిస్తాము, మేము విచారణ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ప్రతి చోట చెప్పేది కదా సార్. రేవంత్ కూడా అదే మాట చెప్పారు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ అదే విషయం చెప్తూ ఉన్నారు సార్. దీన్ని సిఐడి దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు కూడా జారీ చేసిందండి. ఈ రెడ్ బుక్ పేరిట అధికారులను బెదిరిస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ. అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది ఏంటి అనేది కూడా పెద్ద సస్పెన్స్గా మారింది. సో ఇలాంటి ఆరోపణలకి ఇలా బెదిరింపులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. దానికి నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తెలుగుదేశం హయాంలో పనిచేసిన ఎంతమంది అధికారులను అరెస్ట్ చేశారు చెప్పండి నాకు. ఐ థింక్ 2-3 పేర్లు చెప్పండి, చెప్పండి. లేవనుకుంటా. మరి ఇది చర్చ సార్. అదే ప్రభుత్వం మారితే అధికారులు మారుతారు, అంటే పదవి ప్లేస్మెంట్స్ మారుతాయి అంతే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ పాలనలో అధికారంలో పనిచేసే అధికారులు ఎంతమంది అరెస్ట్ చేశారు ఇప్పటికీ. అందువల్ల ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనం మోడీ వచ్చాడు దేశంలో అధికారం, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు చెప్పండి. సో ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ నిజంగానే ఎవరైనా అవినీతి చేస్తే ఉండడం వేరు, కానీ బేసిక్గా అధికారులందరినీ ఆ అరెస్టులు చేసి ఉండదు. అయితే అధికారులకు స్థానాలు మారుతాయి, వాళ్ళ ప్రియారిటీస్ మారుతాయి. ఇప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కీలకమైన పొజిషన్స్ మారుతాయి. సో అది తప్ప మీకు అధికారులందరూ జైల్లో ఉండడం ఒక పార్టీ మారితే అది ప్రాక్టికల్గా జరగదు, ఎక్కడా లేదు. సో దట్స్ ఆల్ నాన్ సెన్స్. అది రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి అధికారులందరూ లోపల పెట్టినరా? పెట్టలే కదా. సో అందువల్ల ఏ అధికారులు లోపల పెట్టేది ఉండదు, నా రాజకీయ నాయకులు లోపల పెడతలేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి తిన్నాడని టీడీపీ చెప్పింది. టీడీపీ 5 ఏళ్ళు పవర్లో ఉంది, మరి ఎన్ని రూపాయలు బయటకు తీసుకెళ్ళి అసలు ఎవరిని ఏం చేసింది చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డికి అవినీతికి సహకరించిన ఏ రాజకీయ నాయకుని టీడీపీ అరెస్ట్ చేసింది చెప్పండి. ఇప్పుడు యూపీఏ 2 హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయని మోడీ 2G 3G సో ఎన్ని చెప్పారు, స్పెక్ట్రమ్, కామన్వెల్త్, కోల్. నాకు చెప్పండి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చిదంబరం 1 వీక్ అట్లా ఎక్స్కర్షన్ పోయి వచ్చాడు. సో ఎవరి రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ భూముల కుంభకోణాలు అన్నారు. రాబర్ట్ వాద్రా అరెస్టేషన్ అవుతారు ఎప్పుడన్నా. సో ఇవన్నీ కూడా కహానీలు మనకు చెప్తారు. సో కాంగ్రెస్ నాయకులు ఎంతమందిని మోడీ అరెస్ట్ చేశారు చెప్పండి. 2G స్పెక్ట్రమ్ కోణంలో డిఎంకే నాయకుల పేర్లు వినవడే లేవా? డిఎంకే నాయకులు ఎంతమంది అరెస్ట్ చేశారు చెప్పండి నాకు. ఆ మాటకైతే కాంగ్రెస్ హయాంలో మిత్రపక్ష నేతగా రాజాను అరెస్ట్ చేశారు, మోడీ వచ్చాక అరెస్ట్ చేయలే. కాంగ్రెస్ హయాంలోనే మిత్రపక్ష నేతను అరెస్ట్ చేశారు. అందువల్ల వీళ్ళంతా చెప్తూ ఉంటారు మనకు. 5 ఏళ్ళు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఎన్ని రూపాయలు లాగాను చెప్పండి, బయటకు తీసాను చెప్పండి. ఇప్పుడు అంటారు కాళేశ్వరం అవినీతిని కక్కిస్తామని. ఇప్పుడు ఇంతమంది ఎన్ని రూపాయలు కక్కిస్తారో చూస్తాం కదా మనం. సో ఇవన్నీ కహానీలు చెప్తుంటారు రాజకీయాల్లో. అందువల్ల రెడ్ బుక్ అయినా ఇక పొలిటికల్ స్టేట్మెంట్ అధికారుల పేర్లు రాసుకున్నాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అంటే దానికి సిఐడి నోటీస్ ఇస్తే హాస్యాస్పదం అది. సో ఏ సెక్షన్ల కింద నేరం చేసినట్లు. సో మా తప్పులు చేసిన అధికారులను మేము అధికారంలోకి వస్తే శిక్షిస్తాం అంటే శిక్షించొద్దని చట్టం చెప్తుందా? రెడ్ బుక్లో రెడ్ బుక్ అయితే బ్లూ బుక్ అయితేంది, అందులో రాసుకున్నాడు, వాళ్ళ పేర్లు రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఆయన అధికారంలోకి రావాలి, విచారణ చేయాలి, కోర్టులు ఉంటాయి, శిక్ష లోకేష్ విధించిన కోర్టులు విధిస్తాయి. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా సిఐడి నోటీసులు ఇస్తే సిఐడి దివాళా కోరుతనం అని విమర్శకు కారణమవుతుంది. సో ఆయన ఏ అధికారి బెదిరించాడు, ఎవరు భయపడి వణికిపోయి హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్ చేరినా చెప్పండి. సో అందువల్ల అసలు అయినా తప్పులు చేసిన అధికారులకు శిక్షిస్తామంటున్నాడు, చేయొద్దని చెప్తారా? మరి మీరు చెప్పండి, చట్టం చేయండి, తప్పుడు చేసిన అధికారులకు శిక్షలు వేయకూడదు అని. కానీ బెదిరిస్తున్నారని చెప్పేసి ఎవరు బెదిరించారు? ఫిజికల్ గా ఎవరైనా బెదిరించారా? ఫిజికల్ గా కాదు సార్, కొన్ని పేర్లు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. రాజకీయ ఇప్పుడు పొలిటికల్ ఆరోపణలు చేస్తలేరు. పవన్ కళ్యాణ్ జగన్ బెదిరించినట్టు అవుతుందా? బెదిరించినట్టు అవుతుందా? అది రాజకీయాల్లో మాట్లాడతారు అధికారులు, పలానా అధికారులు తప్పుడు పని చేస్తారని. బెదిరించినట్టు కాదు కదా. అది రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఆ ప్రభుత్వానికి సహకరించే అధికారులపై కూడా విమర్శలు వస్తాయి కదా, రాకుండా ఉండవా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా సోమేష్ కుమార్ పైన, డీజీపీ పైన అనలేదా? ఆ ఏ డీజీపీ పైన అయితే రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించాడు
ఆ డీజీపీ ఇంకా ఎలక్షన్ కోడ్ ఉండగానే పోయి సల్యూట్ కొట్టిండా లేదా రేవంత్ రెడ్డికి? మనం చూసాం కదా, దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఆయన డీజీపీ బాధ్యతలను తొలగించలేదా? సో ప్రోటోకాల్ కూడా, ప్రోటోకాల్ ఎప్పుడు వస్తుంది? ఇంకా అప్పటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా ఎన్నుకోవాలి. ఎంత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో అధికారులు ఏ రకంగా తలవంచుతానన్న దానికి ఇదొక నిలువెత్తు ఉదాహరణ కదా. పరుగు మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి పుష్పగుచ్చాలు ఇచ్చారు, అన్అఫీషియల్గా అయితే సల్యూట్ కూడా కొట్టారంటారు. సో ఎలా జరుగుతుంది చెప్పండి ఇది? సో అందువల్ల ఇది నా పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో చేసే రాజకీయపరమైన విమర్శలకు సిఐడి కేసులు పెడితే సిఐడి పైన విమర్శలు తప్ప ఇంకోటి ఏముండదు కదా.